హలో మేడం బంగారం ఎలా ఉన్నారు? డీనో అన్న తీసుకొచ్చేసరికి ఈరోజు BSA గోల్డ్ స్టార్ 650 ఒక ఎక్స్క్లూజివ్ ఫస్ట్ రైడ్ రివ్యూ అనమాట. అండ్ ఈ యొక్క ఎఫర్ట్ సపోర్ట్ చేయాలంటే, ఒక సోలో క్రియేటర్ సపోర్ట్ చేయాలంటే కాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 1 lakh దగ్గరలో ఉన్నాం. మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. దయచేసి మనకి ఎటువంటి MNC కనెక్షన్, MCN కనెక్షన్ లేదు, ఎటువంటి ప్రమోషన్లు మనం చేస్తలేము. మీకు బెట్టింగ్ యాప్స్ ఆ సోది ఇదంతా చెప్పి మిమ్మల్ని బోర్ కొడతలేను. డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ నేను రివ్యూ ఇస్తున్నాను. సో ఈ యొక్క జెన్యున్ ఎఫర్ట్ మీరు అప్రిషియేట్ చేసే వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి అన్నని 1 lakh దాటించండి. ఖచ్చితంగా మనము మంచిగా దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు BSA 650 గోల్డ్ స్టార్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ బైక్ని చూసినట్లయితే BSA, దీని ఒక ఫుల్ ఫామ్ బర్మింగ్హామ్ స్మాల్ అమ్యునిషన్. సో ఇది దగ్గర దాపు 1903లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్టాబ్లిష్డ్ సిన్స్ 1903 అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ BSA అనేది అమ్యునిషన్ మ్యానుఫ్యాక్చర్, అంటే గన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది. అందుకనే మనకి ఇక్కడ లోగో అనేది గన్ది కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. సో దే యూస్ టు మేక్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఆ కాలంలో. కానీ లేటర్ దే స్టార్టెడ్ మేకింగ్ మోటార్ సైకిల్స్. అండ్ వాళ్ళ లెగసీ ఆల్మోస్ట్ 100 సంవత్సరాల పైన లెగసీ అనమాట. ఒకప్పుడు మనకి 60sలో మేబీ మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఎరాలో ఈ యొక్క BSA గురించి అడిగితే వాళ్ళు చెప్తారు. ఒకప్పుడు మొహల్లాలో జావా, SDలు, RD 350 ఇవన్నీ దాదా వాళ్ళు నడిపించేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడే ఆ ఫీల్ వచ్చేది, ఒక మస్క్యులర్ స్ట్రక్చర్ ఉన్న మనిషి ఇటువంటి రోడ్ స్టర్స్ నడిపించుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఆ ఎరా చాలా యూనిక్గా ఉండేది, స్పెషల్గా ఉండేది. అండ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చేసారు మహీంద్రా వాళ్ళు. అండ్ ఎస్, సో దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, స్పెక్స్ ఏంటి, అండ్ మనకి ఇది నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి మెగా బ్రాండ్ని ఇది ఓడించగలుగుతుంది. ఎందుకంటే ఇంటర్సెప్టర్ 650 అండ్ కాంటినెంటల్ GT 650 ఆల్రెడీ ఉన్నాయి. అండ్ దానికి ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. సో దాన్ని పోటీ పడగలుగుతుందో లేదా మనం చూద్దాం. ఫస్ట్ డిజైన్ నుంచి చూసినట్లయితే ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ అనేది హాలోజన్ హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేశారు. BSA బ్రాండింగ్ ఉంది. LED హెడ్ ల్యాంప్ ఆఫర్ చేస్తే బాగుండు, కానీ ఎనివే దే వాంటెడ్ టు గో విత్ క్లాసిక్ వింటేజ్ లుక్ అనుకుంటాను. అండ్ ఇక్కడ మిగతా అంతా బ్లాక్డ్ అవుట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బ్లింకర్స్ అనేది LED బ్లింకర్స్ ఇచ్చారని చెప్తున్నారు. అండ్ ఫోక్స్ చూసినట్లయితే ఇది సస్పెన్షన్ కవర్స్ అండి. దీన్ని చూసి మీరు USD ఫోక్స్ అనుకోకండి. సస్పెన్షన్ కవర్స్ యాక్చువల్గా 41mm టెలిస్కోపిక్ ఫోక్స్. అండ్ బ్రెంబో డిస్క్ అసలు 2.99 lakhs అండి బండి ధర. సో 2.99 lakhsకి వాళ్ళు బిలో 3 lakhsకి బ్రెంబో డిస్క్స్ ఇస్తున్నారు ఫ్రంట్ అండ్ రైర్. అంటే హ్యాట్స్ ఆఫ్ టు మహీంద్రా. 320mm సింగిల్ డిస్క్ ముందు, వెనకాల కూడా డిస్క్ బ్రేక్ ఉంది. అరే ఏంది ఇక్కడ డిస్క్ బ్రేక్ లేదు, చైన్ డ్రైవ్ వచ్చింది అనుకుంటే ఇది వీళ్ళ డిజైన్ లాంగ్వేజ్ అనమాట. సో వీళ్ళది చైన్ డ్రైవ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. అందుకని ఇక్కడ మనము ఈ యొక్క లేఅవుట్ మనం చూస్తున్నాం. అండ్ ఇంజిన్ బ్లాక్ కానీ ఇంజిన్ ఫిన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడి ఉన్నాయి. మళ్ళీ దానికి బ్యాలెన్స్ షాఫ్ట్ ఇచ్చి దాన్ని ఇంకా రిఫైన్ చేయడానికి, అంటే వైబ్రేషన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. బిల్ట్ లైక్ ట్యాంక్ అండి, ఫుల్ మెటల్ బాడీ స్ట్రక్చర్. ఇక్కడ మనకి ఏదైతే బ్యాచ్ ప్లేట్ ఉందో ఇది కూడా చూడొచ్చు, అంతా మెటల్ బాడీ అనమాట. అండ్ ఎగ్జాస్ట్ చూసినట్లయితే మనకి ఒకలాంటి మెగాఫోన్ లాంటి ఎగ్జాస్ట్ మనకి ఇక్కడ లభిస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ DB కిల్లర్తో పాటు ఉంది. సో ఎక్కువ సౌండ్ అనేది రాదు, కానీ మీకు జస్ట్ ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపించేస్తాను ఒకసారి. అండ్ దాని ముందు ఒకసారి మీకు ఈ లేఅవుట్ కూడా చూపించేస్తాను. మీరు చూసినట్టయితే ట్విన్ పాడ్ లేఅవుట్, అనలాగ్ క్లస్టర్ అనమాట. అగైన్ గోయింగ్ విత్ ద టిపికల్ క్యారెక్టర్ ఆఫ్ ద బైక్. ఇది స్పీడోమీటర్, ఇది టాకోమీటర్, రెవ్ కౌంటర్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంజిన్ వార్నింగ్ లైట్స్ అవన్నీ వస్తాయి. అండ్ ఇది రివర్స్లో వెళ్తుంది అనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది 200 వరకు. సో అదొకటి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు, హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ కూడా BSA బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకి మెయిన్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, Type-C అండ్ Type-A ఛార్జింగ్ సాకెట్. Type-C ఛార్జింగ్ సాకెట్ చాలా యూస్ఫుల్. హైబీమ్ ఫ్లాషర్ ఇక్కడ ఆఫర్ చేశారు. ట్యాంక్ ఏమో 12 లీటర్ ట్యాంక్ అనమాట. అట్లీస్ట్ 15 లీటర్ ట్యాంక్ ఇస్తే బాగుండండి, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ బైక్ అండ్ చాలా కంఫర్టబుల్ టు రైడ్ అండి. మీరు గడిపోయి దీనికి ఉన్న మైలేజ్కి 650cc కాబట్టి 18-20 ఇస్తుంది మైలేజ్. మహా అయితే 25 టచ్ అవ్వచ్చు మీరు చాలా నెమ్మదిగా నడిపిస్తే. సో అలాంటప్పుడు మీరు గడి వెళ్ళి
ఫ్యూల్ రీఫ్యూల్ చేసుకోకుండా ఉండడానికి అట్లీస్ట్ 15 లీటర్ ట్యాంక్ ఇచ్చిండొచ్చు. ఇటువంటి డిజైన్ లాంగ్వేజ్లో అది పాసిబుల్ కూడా. ఎందుకంటే చూడండి, ప్రాపర్ రోడ్స్టర్, వింటేజ్ రోడ్స్టర్ డిజైన్. కొంచెం ట్యాంక్ వెడల్పు ఎక్కువ అయ్యేది, కానీ అది సీమ్లెస్గా అది ఇంటిగ్రేట్ అయిపోయేది. ఒక 3 లీటర్లు పెంచుంటే ఇంకా బాగుండేది. ఫ్యూచర్లో వాళ్ళు ఇస్తారని మనం హోప్ చేద్దాము. ఇది ఎగ్జాస్ట్ నోట్ అంటే నార్మల్గా మీరు కెమెరా ఇక్కడ పట్టుకుంటే చాలు, మైక్ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది. అంటే ఆ డెసిబల్ సౌండ్ హెవీగా ఉంటుంది కాబట్టి మనం దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమంది కెమెరా తీసుకొని ఎగ్జాస్ట్ లోపల దూరిపోతారు దాన్ని క్యాప్చర్ చేయడానికి. అంత అవసరం లేదు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మంచి మైక్ ఉంటే అది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడైతే నేను గమ్మున ఉంటాను, మీరు ఎగ్జాస్ట్ నోట్ వినండి. ఒకటి నాకు నచ్చింది ఏంటంటే మిర్రర్స్ అండి, అస్సలు బాగాలేవు. చాలా థర్డ్ గ్రేడ్ క్వాలిటీ మిర్రర్స్ ఏదో లాస్ట్ మినిట్లో ఆలోచించి పెట్టేసినట్టున్నారు. ఇంత బ్యూటిఫుల్ బైక్కి ఇంత చండాలమైన మిర్రర్స్ అస్సలు బాగాలేదు. మన రాయల్ ఎన్ఫీల్డ్లో అల్యూమినియం స్టాక్ మిర్రర్స్ వస్తాయి, అటువంటి మిర్రర్స్ వేస్తే ఈ బ్రాండ్కి తగినట్టు ఉంటుంది. అండ్ ఓవరాల్ ఎస్థెటిక్స్ కూడా బాగుంటాయి. అండ్ ఎస్, బ్రేక్స్ ఆల్రెడీ చెప్పేసాం, సస్పెన్షన్ చెప్పేసాం. వెనకాల ట్విన్ షాక్ అబ్జార్బర్స్ మనకి ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో పాటు వస్తుంది. సీట్ కూడా చాలా మంచిగా ఇచ్చారు, స్పేస్ ఉంది రైడర్కి, పిలియన్కి. 780mm మాత్రమే అండి సీట్ హైట్. అంటే షార్ట్ రైడర్స్ కూడా హ్యాపీగా దీన్ని రైడ్ చేయొచ్చు అనమాట. ఎటువంటిది 201 kgs, మరీ ఎక్కువ వెయిట్ లేదు, మరీ తక్కువ వెయిట్ లేదు. కానీ ఇంజిన్ బ్లాక్ చూడండి, ఎంత చూస్తుంటే చూడాలనిపిస్తుందండి, ఎంత బ్యూటిఫుల్గా చేయబడింది. అంటే ఆ బ్రాండ్కి తగినట్టు వీళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ చేయలేదు. ఇంకోటి పిరేలి టైర్స్, వెనకాల 17-inch వీలు. ఇది ఫ్యాంటమ్ స్పోర్ట్స్ కాంఫ్. సో ఫ్యాంటమ్ స్పోర్ట్స్ కాంఫ్ పిరేలి టైర్స్ అనమాట. సో బిలో 3 lakh దీనికి మనకి పిరేలి టైర్స్ లభించడము చాలా వాల్యూ ప్రపోజిషన్ అండి. ముందు 18-inch వీల్ ఇచ్చాడు, వెనకాల 17-inch వీల్. ఎస్, అదొక్కటి స్పోక్ వీల్స్తో పాటు ఇచ్చారు. ఎస్, క్యారెక్టర్ పరంగా, బండి డిజైన్ పరంగా అదంతా బాగానే ఉంది, చాలా చక్కగా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ టు ద లెజెండ్ అని చెప్పొచ్చు. కానీ ప్రాక్టికాలిటీ పరంగా చూసినట్లయితే స్పోక్ వీల్స్, అది అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తే ఇంకా బాగుండు. ఈ హెడ్ఏక్ ఎవరికండి? సడన్గా మనం రైడ్ ఎంజాయ్ చేస్తూ సడన్గా టైర్ పంచర్ అయిందంటే ఇరిటేషన్ వస్తుంది. అది వెనకాల ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారంటే అది ఇంకా ఇరిటేషన్. గర్ల్ ఫ్రెండ్ అట్లా ఎవరైనా తీసుకెళ్ళేటప్పుడు ఏరా ఇట్లాంటి డొక్యుమెంట్ తీసుకొచ్చేవారి ఉల్టా మనని తిడతారనమాట. సో అలా కాకుండా ఉండాలంటే ఇది చూడండి, బ్రెంబో బ్రాండింగ్. సో చాలా బ్యూటిఫుల్గా చేయబడింది. అండ్ మ్యాసివ్ రేడియేటర్ ఉంది. అంటే మనకి 650cc సింగిల్ సిలిండర్ DOHC లేఅవుట్ ఉన్నది, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. రేడియేటర్ ఎంత పెద్దగా ఉంది చూడండి. సో ఇంజిన్ హీట్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ అంతే అండి. ఓవర్వ్యూ మీరు వీలైనంత వరకు అన్ని పాయింట్స్ కవర్ చేసేసాను, అన్నీ చెప్పేసాను. ప్రైస్ నేను చెప్పినట్టు 2.99 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు మోటోకల్ జావా, అంటే మన జావా షోరూమ్ బంజారా హిల్స్ కానీ గచ్చిబౌలి కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్, ఇది డెమో బైక్ ఉంది, మీరు టెస్ట్ రైడ్స్ బుక్ చేసుకోవచ్చు, బైక్ రైడ్ చేయవచ్చు. సో డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది అంటే హై స్పీడ్ స్టెబిలిటీ కానీ, హ్యాండ్లింగ్ కానీ, అజిలిటీ కానీ, కంఫర్ట్ కానీ ఎలా ఉంది, ఇప్పుడు బండిని రైడ్ చేద్దాం, తెలుసుకుందాం. లెట్స్ హిట్ ద రోడ్ నౌ. DOHC engine, so let's see.
100 to 170 and it can go further for sure. మై డియర్ బంగారం డీనో అన్న తీసుకొచ్చేసాడు BSA గోల్డ్ స్టార్ 650 ఒక రివ్యూ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు డిజైన్. టైమ్లెస్ పీస్ ఆఫ్ బ్యూటీ. టైమ్ మిషన్ ఎక్కి మన ఎరాకు వచ్చేసినట్టుంది, అంత బ్యూటిఫుల్గా చేయబడింది. పిరెల్లి టైర్స్, బ్రెంబో బ్రేక్స్, 41mm టెలిస్కోపిక్ ఫోక్స్, బ్యూటిఫుల్ చాసీ. అసలు డిజైన్ అయితే అదిరిపోయిందండి. 650cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 45 bhp అండ్ మనకి 55 Nm టార్క్, 5-speed గేర్ బాక్స్. అండ్ చూడండి చైన్ మనకి యూజువల్ అటు సైడ్ వస్తుంది కానీ దీనికి మాత్రం ఇటు సైడ్ వచ్చింది. ఇదే డిజైన్ డిఫరెన్స్ అనమాట. అండ్ లెగసీ అంటే మోర్ దెన్ 100-year-old కంపెనీ అండి. BSA ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే బర్మింగ్హామ్ స్మాల్ అమ్యునిషన్స్, అంటే వాళ్ళు ఫైర్ ఆర్మ్స్ చేసేవాళ్ళు. ఆ కంపెనీ అంటే గన్స్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఈ మోటార్ సైకిల్ చేయడము అండ్ ఆ లెగసీ మోర్ దెన్ 100-year-old అండ్ దాన్ని మహీంద్రా కొనడం అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ బ్రాండ్ని రిజరెక్ట్ చేయడం అనేది హైలైట్ విషయం అనమాట. సో ఇప్పుడు మనము బండి ఒక కోర్ వాల్యూస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిల్ బార్ సీటింగ్ పోస్చర్ అయితే అదిరిపోయింది, చాలా కంఫర్టబుల్గా ఉంది. డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఒక చక్కని ఇళయరాజా పాట లాగుంది, అంత మెలడీ, అంత బ్యూటిఫుల్ టైమ్లెస్ డిజైన్ అండి ఇది. ఒక 5 years డౌన్ ద లైన్ చూసినా మనకి ఈ డిజైన్ చాలా నచ్చుతుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా చేయబడిన డిజైన్. అండ్ యాక్సిలరేషన్ పరంగా చూసినట్లయితే ఇది ఒక రోడ్స్టర్ అండి, స్పోర్ట్ బైక్ ఏం కాదు. కానీ స్టిల్ DOHC లేఅవుట్ ఇచ్చారు, లిక్విడ్ కూలింగ్ ఇచ్చారు. సో మంచి యాక్సిలరేషన్ ఆఫర్ చేయాలి. నేను ఆల్రెడీ టాప్ స్పీడ్ రన్ చేసేసాను, అది చూడమని మనవి చేస్తున్నాను. ఇప్పటికైతే మనము బండి ఎంత రిఫైన్డ్గా ఉంది అంటే మీరు బండిని ఎంజాయ్ చేయాలంటే బిలో 5000 RPMలోనే ఉంచాలి. నార్మల్ క్రూజింగ్కి వాడాలి, డే టు డే కమ్యూట్స్కి వాడాలి. హీటింగ్ కూడా అంత ఘోరంగా ఏమైతే లేదు. ట్రాఫిక్ లోపల నుంచి భయంకరమైన ట్రాఫిక్లో నడిపించుకొని ఈ అవుట్స్కట్స్ వరకు వచ్చాను అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ ఇంటూ ద రైడ్ మెల్లిగా హీట్ అవ్వడం స్టార్ట్ అయింది, కానీ ఘోరమైన హీటింగ్ అయితే కాదండి. ఇంకోటి USB ఛార్జర్ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు, Type-C ఛార్జర్ యాజ్ వెల్ Type-A ఛార్జర్ రెండు ఆఫర్ చేశారు. నిజంగా మహీంద్రా వాళ్ళకి అసలు ఒక న్యాక్ వచ్చేసిందండి, జనాలను పల్స్ తెలుసుకున్నారు వాళ్ళు. సో ఇదైతే అల్టిమేట్ నిజంగా. ఇక రాయల్ ఎన్ఫీల్డ్కి నిద్రలేని రాత్రులు స్టార్ట్ అనమాట, స్లీప్లెస్ నైట్స్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2.99 lakhsకి 650cc బైక్. ఇంకా ఇంటర్సెప్టర్ ఎవరు కొంటారో చూడాలి, ఎందుకంటే BSAకి ఉన్న లెగసీ చాలా గొప్ప లెగసీ అండి. అండ్ అఫ్కోర్స్ ఇంటర్సెప్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ బైక్, కానీ ఈ సింగిల్ సిలిండర్లో ఇంత రిఫైన్మెంట్ తీసుకురావడం నేను ఫస్ట్ అనుకున్నాను. BSA బైక్ ఈ మహీంద్రా వాళ్ళు 650cc అంటే అమ్మో ఎంత దరిద్రంగా ఉంటుందో, భయంకరమైన ఒక జైంట్ వైబ్రేటర్లకు ఉంటుందో, మొత్తం బాడీ అంతా షేక్ అయిపోతుందేమో అని అనుకుంటే దే ప్రూవ్ మీ రాంగ్. ఎంత బ్యూటిఫుల్గా ట్యూన్ చేయబడిందంటే ఇంజిన్ అసలు ఒక నిజంగా అండి చాలా మెలోడియస్గా ఉంది. స్టేట్ ఆఫ్ ట్యూన్ చాలా అంటే మీకు యూ విల్ ఫాల్ ఇన్ లవ్ అండి బండి నడిపిస్తే. అండ్ చాలామంది చూశారు కూడా, అన్న నాకైతే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండి నడిపించి బోర్ కొడుతుండే, ఈ బండి ఏదో చూడడానికి బాగుంది ఎంత అని చాలామంది అడిగారు. సో వాళ్ళందరూ టెస్ట్ రైడ్ చేయమని మనవి చేస్తున్నాను. అండ్ మోటోకోల్ జావా అది మా ఫ్రెండ్ రాజేష్ అండ్ వాళ్ళ ఇంకొక పార్ట్నర్ది, ఇద్దరు కూడా బైకర్సే. సో మీరు దయచేసి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, ఖచ్చితంగా ఇట్ విల్ విన్ యువర్ హార్ట్ ఓవర్ అనేది నేను 200% గ్యారంటీ ఇస్తున్నాను. సస్పెన్షన్ అదిరిపోయింది. అసలు బ్రెంబో డిస్క్స్ ఇవ్వడం పోయిందండి, అంటే బిలో 3 lakhs ప్రైస్ రేంజ్లో. నిజంగా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారేమో. 18-inch ఫ్రంట్ వీల్, 17-inch రేర్ అండ్ స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ కాదు. సో దీనివల్ల కూడా కొంచెం వరకు మనకి పర్ఫార్మెన్స్ దెబ్బతినొచ్చు. మీరు ఓ విధంగా చూసినట్లయితే 17-inch వీల్స్, అలాయ్ వీల్స్ ఇంకా డిఫరెంట్ వేరియంట్ లాంచ్ చేస్తే దీనికి S అనో స్పోర్ట్ అనో అట్లా, ఖచ్చితంగా అది ఇంకా అజిలిటీ చాలా బాగుంటుంది, ఫ్లికబిలిటీ బాగుంటుంది. ఇది అఫ్కోర్స్ ప్రాపర్ వింటేజ్ లుక్ అనేది మనకు వస్తుంది. అడ్జస్టబుల్ లీవర్స్ ఇవ్వలేదు, పర్లేదు. కానీ థ్రాటిల్ మాడ్యులేషన్ చాలా టార్క్ అండి. అసలు బా బండి లేస్తుందండి నిజంగా.
ఖచ్చితంగా ఎవడన్నా ఫ్రెండ్ ఉంటే మాత్రం నెక్స్ట్ టైం బండి దొరికినప్పుడు ఫస్ట్ వీలీ షాట్ క్యాప్చర్ చేయించుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక్కడనే టెస్ట్ చేస్తున్నాను. అండ్ సోలో క్రియేటర్ అంటే ఇట్లనే ఉంటుందండి, ఎప్పటికీ ఫ్రెండ్స్ అనేది అవైలబుల్ ఉండడం అనేది మనం ఆశించకూడదు. వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. సో నాకైతే బండి అదిరిపోయేలా ఉంది. 12 లీటర్ ట్యాంక్ ఒక్కటి నాకు తక్కువ అనిపించింది. కొంచెం పెద్ద ట్యాంక్ ఇచ్చింటే, అట్లీస్ట్ 15 లీటర్ ట్యాంక్ ఇచ్చింటే, ఎందుకంటే చాలామంది దీంట్లో టూరింగ్ వెళ్తారండి. అంత మంచి కాన్ఫిడెన్స్ ఇది ఆఫర్ చేస్తుంది. సో చూడొచ్చు, మంచి గ్రీన్ బ్లూమ్ బాగా వచ్చేసింది, వర్షాలు పడ్డాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్స్ అండి, కానీ వన్ ఆఫ్ ద డేంజరస్ రోడ్స్ కూడా ఇక్కడ. ఎందుకంటే చాలా వరకు సింగిల్ లేన్ ఇది, అండ్ చాలా బ్లైండ్ కార్నర్స్ ఉన్నాయి, చాలా యాక్సిడెంట్స్ వెళ్తాయి. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్స్. రోడ్ లేఅవుట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చూడండి ఆల్మోస్ట్ ఒక క్యానపీ లెక్క వచ్చేస్తుంది ఇక్కడ. ఇలాంటి వ్యూ ఉంటేనే చాలు మనకి, రోజంతా మనం నడిపించుకుంటూ కూర్చోవచ్చు. అండ్ వెదర్ చాలా బాగుందండి, మరీ వేడెక్కేలాగా లేదు, హీట్ వెదర్ లేదు. సో అదొకటి మంచి విషయము. అండ్ అటువంటప్పుడు ఇటువంటి ఒక టైమ్లెస్ మెషిన్, ఒక మంచి రిఫైన్డ్, హ్యాపీగా చిల్గా మనం రైడ్ చేసుకుంటూ, వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ, మన నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ, అండ్ కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కసారి లైఫ్ అంతా ఒకసారి ఫ్లాష్ అవుతుంది మన ముందు. సో ఏదైతే మనం బెటర్ చేసి ఉండొచ్చో అవన్నీ మనకి గుర్తొస్తాయి. అంటే దట్ ఈస్ వాట్ మోటార్ సైక్లింగ్ హెల్ప్స్ యూ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఇన్నర్ బీయింగ్ అనమాట, అండ్ హెల్ప్స్ యూ బికమ్ అ బెటర్ పర్సన్. సో అంతే అండి. Okay guys, now time for the no hands, no wobble test of the VSA Gold Star 650. Here we go. It's absolutely stable, rock solid. No issues whatsoever with the balance. Really good. So that was the no hands, no wobble test of the VSA Gold Star 650. నాకైతే బండి చాలా నచ్చింది. కంఫర్ట్ బాగుంది, సస్పెన్షన్ ఎక్విప్మెంట్ చాలా బాగుంది, బండి రిఫైన్మెంట్ బాగుంది, హై స్పీడ్ స్టెబిలిటీ అదిరిపోయింది. సో అన్నీ కూడా ఒక ఆల్రౌండర్ దీంతో ఇచ్చి, ప్లస్ ప్రైస్ బిలో 3 lakhs, 2.99 lakhs ఇవ్వడం మాత్రము హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇది అల్టిమేట్ అండి, అంటే అల్టిమేట్ వాల్యూ. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్గా ఉంటుంది, అన్లెస్ అంటే దే డోంట్ మెస్ అప్ ది ఆఫ్టర్ సేల్ సర్వీస్. సో నాకు తెలిసి మీరు టెస్ట్ రైడ్ చేయండి, మీరు కూడా ఖచ్చితంగా మీరు యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ అమేజింగ్ మెషిన్.